హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ వెంకట్. ఇప్పుడు ఏపీలో విజయసాయిరెడ్డి గారికి వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు అనిపిస్తూ ఉంది నిజంగా. ఎందుకంటే మరి ఈ వయసులో రాజ్యసభ సభ్యుడు, మరి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ గారి తర్వాత ముఖ్యమంత్రి గారి తర్వాత నేనే అన్నట్లుగా రెండో ముఖ్యమంత్రి అన్నట్టుగా ఆయన వ్యవహరించారు. పార్టీలో ఇక వన్ మ్యాన్ ఆర్మీ, ఆయన చెప్పిందే శాసనం అన్నట్టుగా చేసి రాజకీయ ప్రత్యర్థులు అనుకున్న వాళ్ళందరినీ ఇచ్చేసి వ్యవస్థలన్నింటినీ దారుణంగా చేయటంలో ఈయన పాత్ర కూడా ఉందనేది మరి మనకి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక అన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. భూములు కబ్జాలు కానీ అవన్నీ కొత్త అయితే కేవలం భూములే కాదు, ఆడవాళ్ళను కూడా వాళ్ళ జీవితాలను కబ్జా చేశారని చెప్పి ఇప్పుడు ఈ శాంతి గారు అనే ఆవిడ వల్ల తెలుస్తూ ఉంది. వాస్తవానికి ఒక ఎస్టీ కుటుంబంలో ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆమె భర్త అయినటువంటి మదన్ గారు గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆయన కష్టపడి చదివి ఉద్యోగం చేసుకుని సెలవు పెట్టుకొని పిహెచ్డికి అమెరికాలో సీట్ వస్తే అక్కడికి వెళ్ళి మరి ఆయన వెళ్తే ఈలోపు ఇక్కడ ఈమె మరి ఉద్యోగం వెలగబెట్టే ఇదిలో భాగంగా ఏం జరిగింది అనేది ఇప్పుడు ఈ సభ్య సమాజానికి ఇదైంది. నిజంగా ఇటువంటి మాట్లాడుకోవాల్సి రావడం అనేది ఒకంత ఇబ్బంది. ఎందుకంటే ఒక పిల్లగాడు భర్తకు సంబంధించి అంటే పుట్టుకకు సంబంధించి తండ్రి ఎవరు అనేది అతని తల్లి అగ్నిసాక్షిగా పెళ్ళాడిన తండ్రే ఈ పిల్లాడు నాకు పుట్టలేదు, తండ్రి ఎవరో తేల్చుకోవాలని చెప్పి మీడియా ముందుకు రావడం అనేది ఆ వచ్చిన ఆయనకు కానీ లేదంటే అటువైపు ఆవిడకి కానీ ఎంత వేదనగా ఉంటుంది వాస్తవంగా చూస్తే. సరే, ఇప్పుడు ఆమె ఇదంతా చూస్తూ ఉంటే వీళ్ళు అధికారం అడ్డం పెట్టుకొని ఆమెకు డబ్బు ఎరేసినట్టుగా అర్థమవుతా ఉంది. విజయవాడలో 4 కోట్ల ఇల్లు ఒక గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి అది సాధ్యమవుతుందా? 4.5 కోట్లు అట్లా ఎరేసేసరికి వయసు మర్చిపోయింది, ఆయన తండ్రి స్థాయి అనేది అన్నీ మర్చిపోయి ఇక ఆయనతో ఏదో మరి దగ్గర అయినట్టుగా నాకైతే అర్థమవుతా ఉంది. మరి నిజంగా ఇది భర్తని ఇట్లా దూరం చేసి అమెరికాలో ఉండేసేసరికి అతను ఇక వేస్ట్లే, మళ్ళీ అధికారంలోకి వైసీపీఏ వస్తుంది, ఈయన పెద్ద ఆయన అండదండలు మనకు ఉంటాయి, మరి ఇంకా తండ్రి రెడ్డి, పిల్లోడికి రెడ్డి తండ్రి అని ఇట్లా ఏమో ఫీల్ అయినట్టుగా అనిపిస్తూ ఉంది. చదువుకుంది కానీ జ్ఞానం సైడ్కి వెళ్ళిపోయింది, అజ్ఞానం తాండవించింది అనమాట. దురాశ దుఃఖానికి చేటే. ఇప్పుడు తనది కానిది ఏది పరుల సొమ్ము ఏదైనా అది ఎంతకాలం నిలబడదు కదా. ఇప్పుడు చివరికి ఏమైంది, జీవితాన్ని నాశనం చేశారు. ప్రజాప్రతినిధి గౌరవ, అక్కడ రాజ్యసభ అంటే మామూలు సభ, పెద్దల సభ, అది ఎంత బాధ్యత ఉండాలి. పార్లమెంటు ఎంపీల కంటే రాజ్యసభలో ఉండే ఎంపీలుకి చాలా గౌరవం ఉంటుంది. వాళ్ళంతా కూడా మేధావులుగాను వివిధ రంగాలకు చెందిన పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులుగా మనకి ఒక గుర్తింపు ఉందన్నమాట పెద్దల సభ అంటే. అటువంటి సభకి ఆయన ప్రతినిధిగా మరి ఆ పార్టీ తరఫున వెళ్ళారు కదా. పెద్ద వయసు ఆయన మరి ఉండడానికి ఒక మోనార్క్ లెక్క ఉంటాడు. అదే ఇదిని మెయింటైన్ చేయాలి కదా వ్యక్తిగత జీవితంలో. సో ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, చివరికి నాకేం సంబంధం లేదు అంటున్నాడు. ప్రెస్ మీట్లు పెడితే బోకరిస్తూ ఉన్నాడు. ఇది నా మీద రాజకీయ కక్ష కట్టారు అని చెప్పి కొన్ని ఛానల్స్ వాళ్ళని దుమ్మెత్తిపోస్తూ ఉన్నాడు. ఇదంతా ఎందుకు? సింపుల్గా ఇప్పుడు ఏదైతే అతను మదనం, ఈ శాంతి గారి హస్బెండ్, ఆమె అతనితో డైవర్స్ తీసుకున్నానని చెప్తా ఉంది కానీ మరి అది అయినట్టుగా లేదు, ఏది కంప్లీట్గా డివోర్స్ ప్రాసెస్ అయినట్లయితే లేదు. సో అతను మీడియా ముందుకు వచ్చి నా భార్య ఇటువంటిది, ఇప్పుడు కన్న బిడ్డ, ఆడబిడ్డలు నాకే పుట్టారు కానీ ఇప్పుడు మగపిల్లగాడు నా బిడ్డ కాదు, ఈ తండ్రి ఎవరో తేల్చాలని అట్లా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎవరన్నా చేస్తారా నిజంగా వాస్తవ జీవితంలో? మరి అప్పుడు అధికారంలో వాళ్ళది కాబట్టి ఎక్కడ చెబితే చంపేస్తారని భయపడి ఉండొచ్చు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు? దీనికి పరిష్కార మార్గం ఒకటే, ఆయన శుద్ధపూస, నిజాయితీ పరుడు, ఆయనకి ఏమీ తెలియదనే అనుకుందాం, ఇది రాజకీయ కక్షనే అనుకుందాం. ఎందుకు దానికి సింపుల్గా ఇప్పుడు రామాయణంలో కాలం నాటిలో ఏం జరిగింది? ఆమె రావణాసురుడు అపహరించుకెళ్ళిపోయి అక్కడ లంకలో మరి ఆమెను బంధించి ఉంటే సీతమ్మ తల్లిని, చివరికి మళ్ళీ మరి రాముడు వెళ్ళి రావణాసురుడిని అంతం చేసి ఆమెను తీసుకొచ్చి ఏలుకుంటుంటే ఒక సామాన్యుడు అన్న మాటకి చివరికి ఆమె అగ్ని ప్రవేశం చేసి పునీతగా వచ్చింది బయటికి. ఇప్పుడు అంత పరిస్థితి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయం కానీ కనీసం ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా, డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే తెలిసిపోద్ది కదా ఆ బిడ్డకి తండ్రి విజయసాయిరెడ్డి గారా కాదా అనేది. సింపుల్. ఇప్పుడు ఆ సుభాష్ రెడ్డి అనే ఆయన ఎవరైతే ఆమె
తన భర్త నుంచి దూరం అయ్యాక పెళ్లి చేసుకున్నాను అని చెబుతుందో, ఎవరైతే ఆ పిల్లగాడికి డెలివరీ అయిన తర్వాత సంతకం పెట్టారో సుభాష్ రెడ్డి అని ఆయన మనకు ఫోటోల్లో కూడా కనపడుతున్నాడు, వీళ్ళంతా పేరుకి ఇది మేము గొప్పవడం, మాది రాజరికాలు అనే ఇది వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ అవకాశవాదం, వీళ్ళ దోపిడీ వ్యవహారం చూస్తుంటే వీళ్ళకంటే మామూలు సామాన్యులు కూలి పని చేసుకునే జనాలు 100 రెట్లు మెట్రో అని అనిపిస్తూ ఉంది నాకైతే. వీళ్ళు ఇటువంటి ఈ మైండ్ సెట్లు బ్యాచ్ అంతా కూడా వీళ్ళు పెద్దోళ్ళు దేనికి పెద్దోళ్ళు? బాగా డబ్బును అధికారం ఉంటే సరే పెద్దోళ్ళు అయిపోతారా? వీళ్ళు పెద్దోళ్ళుగా మనం గౌరవించాలా మళ్ళీ? ఇదేనా వీళ్ళ పెద్ద రకం? ఒక పచ్చని ఎస్టీ కుటుంబంలో నిప్పులు పోయటమేనా పెద్ద రకం అంటే? ఏం పెద్ద రకం అంటే విజయసాయి రెడ్డి గారు అని ఇప్పుడు సమాజం ప్రశ్నిస్తుంది. ఇది మీరు నిజంగా శుద్ధపూస అయితే డిఎన్ఏ ఒప్పుకోవాలి. మరి ప్రెస్ మీట్లలో కింద పడ్డా నాదే పైచేయి అన్నట్టు అందరినీ బోకరిస్తుర్రు. మరి డిఎన్ఏ గురించి ఆమె భర్త శాంతి గారి భర్త మాట్లాడుతుంటే సుభాష్ రెడ్డి నాకు ఓకే, ఎవరైతే ఆమె భర్త అని చెప్పుకుందో ఆయన నాకు ఓకే, నేను రెడీ డిఎన్ఏకి టెస్ట్కి అని అంటుంటే మీరు మాత్రం మరి మీకు సంబంధమే లేదు కదా, మీరు సంతకం పెట్టలేదు, ఆమె తండ్రి లాంటి వాడిని, నేను గేని అది ఇది అంటున్నారు కదా. మరి మీరు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడానికి ఏంటి మీకు భయం ఏంటి, బాధ ఏంటి? దొరికిపోతారని భయమా? మీరు కానప్పుడు మీకెందుకు భయం? మంచిగా టెస్ట్లో తేలిపోద్ది. మీరు కానప్పుడు ఇంకా మీకు సమాజంలో మీ విలువ 10 రెట్లు పెరుగుద్దండి. కాబట్టి మీరు ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలని తెలుగు సమాజం కోరుకుంటుంది. నిజంగా ఇది సమాజానికి ఉపయోగపడే అంశం కాదు, కానీ రాజకీయంగా ఒక గౌరవ సభలో ప్రతినిధిగా ఉన్నటువంటి సభ్యుడు ఒక పచ్చని గిరిజన కుటుంబంలో, ఎస్టీ కుటుంబంలో నిప్పులు పోసి ఒక ఇదిని నాశనం చేశాడు. ఇప్పుడు ఆడబిడ్డలో వాళ్ళ జీవితం ఏమైపోవాలా? ఒక స్టిగ్మా ఉంటుందిగా, నీ తల్లి ఇటువంటిది, తండ్రిని మోసం చేసి అమెరికాలో ఉంటే ఇంకొక పెద్ద ఆయనతో సంబంధం పెట్టుకొని అక్రమంగా డబ్బు కోసం ఆశపడి ఆ ఇల్లు కట్టించింది. అది ఉంటుందిగా పిల్లలు అనకపోయిన మనసులో. ఇప్పుడు ఎక్కడో హాస్టల్లో ఉన్నారట పిల్లలు. ఇవి వెలకబెట్టినటువంటి నిర్వాహకాలు అయ్యి ఎంత దారుణం. ఇదంతా ఏంటి? వాళ్ళ అమాయకత్వాన్ని, వాళ్ళ బలహీనతను ఆసరా చేసుకుని విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు చేసినటువంటి ఒక దోపిడీ, ఒక రకమైన దోపిడీ, శారీరక దోపిడీ. డబ్బు ఎరేసి, ఎందుకంటే ఆ డబ్బు ఏమి ఆయన కష్టపడి సంపాదించింది కాదు, ప్రజల మనసొమ్మే. సో ఇట్లా అడ్డగోలుగా వాళ్ళు సంతోషాలకి, సుఖాలకి, వాళ్ళ సంపదలు పెంచుకోవటానికి గత కాలపు ప్రభుత్వపు ప్రతినిధులు వీళ్ళు ఎట్లా చేశారంటానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా అనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఆయన ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధపడాలి, చేయించుకొని ఆయన దర్జాగా బయటకు రావాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. మరి నిజంగా ఆయన చేయనప్పుడు ఆయనకి భయం ఎందుకు అంటున్నాను నేను, అంతే కదా? మీరేమంటారు?